ఫ్రెండ్స్ శివాలయం, కొండ మీద శివాలయం చూసి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ వద్దు వద్దంటే నా మాట వెనకన్నా కొండ మీద వెళ్దాం అన్న ఎక్కలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఆ పిల్ల అయితే అక్కడే ఆగిపోయింది ఫ్రెండ్స్, రాలేకపోతుంది. హాయ్ చెప్పు. జాంకాయలు దొంగలాడేసింది ఫ్రెండ్స్. అనుకుని దొగ్గుడి వచ్చింది, దొగ్గుడి ఫెయిల్ అయిపోయింది. దుర్గా భవన్ ఆలయంకి వచ్చింది. ఈ గుడి కాదు ఫ్రెండ్స్ మేము అనుకున్నది. ఎక్కలేకపోతున్నాం ఫ్రెండ్స్, ఆవేశం వచ్చేస్తుంది. అందరికీ కింద జాంకాయలు దొరికాయి, అవి తింటూ ఎక్కుతున్నాం. గాయత్రి, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎంత బాగుందో వ్యూ. కానీ మేము వెళ్ళాల్సింది ఆ గుడికి, కానీ ఆటో డ్రైవర్ ఏమో ఈ గుడికి తెచ్చారు. ఏం చేయలేం ఫ్రెండ్స్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనుకోకుండా. ఎక్కలేకపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ రీచ్డ్ గైస్. దేవుడు వ్యూ చూడండి ఎంత బాగుందో గుడి పై నుంచి. నైస్. గుడి ఇవి ఇచ్చారు గుడిలో. చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ టఫెస్ట్, ఎక్కి దిగడం మాత్రం చాలా కష్టంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చాలా కష్టపడి పైకి ఎక్కాం ఫ్రెండ్స్. వీకాంట్ అస్సలు టిఫిన్ చేసి కూడా. చెప్పు గాయత్రి ఏదైనా. మాట రావట్లేదు. గుడి దర్శనం అయ్యింది ఫైనల్గా. చాలా డోర్ క్లోజ్ చేసిన టైంకి వెళ్ళాం. చాలా ఏదో లాస్ట్ మినిట్లో చాలా హ్యాపీగా అనిపించింది. కానీ టఫెస్ట్ పార్ట్ ఇదంతా ఎక్కడం. మెట్లన్నీ చూపించి భలే ఉంది థ్రిల్. ఇలా ఎప్పుడు మేము వెళ్ళే ఫస్ట్ టైం. నేనైతే నాకైతే ఇంకా టఫెస్ట్ పార్ట్ ఫ్రెండ్స్. వ్యూ చూసారా ఇక్కడ నుంచి? బ్యూటిఫుల్ వ్యూ. తీసుకుందాం. ఇదంతా క్రాస్ చేసి మళ్ళీ మేము కిందకి వెళ్ళాలి. గాయత్రి మాత్రం టిఫిన్ చేయడానికి రెడీగా ఉంటుంది, కానీ అస్సలు తన వల్ల అవ్వట్లేదు పాపం. నేనే అనుకున్నా నాకన్నా వీఆర్ సెన్సిటివ్ పర్సన్స్ గైస్. పాపం కుసుమ అయితే మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయకుండా వచ్చింది. బట్ కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. పాపం ఫ్రెండ్స్ గాయత్రి మాత్రం ఫుల్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, వైట్ టోన్, నెక్స్ట్ బీట్రూట్ లిప్ బామ్, లిప్స్టిక్ అన్నీ మంచిగా రెడీ అయ్యి వచ్చింది. లాస్ట్కి ఎంత ట్యాన్ అయిపోయాను. వైట్ టోన్ మొత్తం వచ్చేస్తుంది. ఏది గాయత్రి ఫేస్ చూపించు. వైట్ టోన్ ట్యాన్ అయిపోయినారు. పాపం ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నేనే అనుకున్నా ఎక్కలేను, మిగిలిన వాళ్ళందరూ పర్లేదు, నాకు తోడు ఎప్పుడు నా ఫ్రెండ్ ఉంటుంది. ఇంకా మా వల్ల అవ్వడం లేదు. ఇంకా రెస్ట్ తీసుకుందామని కొద్దిసేపు అలా కూర్చున్నాం. గాయత్రి మాత్రం పాపం ఫ్రెండ్స్, కుసుమ మాత్రం
సూపర్ ఉమెన్. టిఫిన్ చేయకుండా ఎక్కి దిగింది. మేము మాత్రం ఐ కాంట్, షీ కాంట్. ఇంక ఇప్పుడు మేము హాస్టల్కి వెళ్ళాలి. అది మెయిన్ టాస్క్ ఇప్పుడు మాకు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత సమీర గాయత్రిని ఎలా తిడుతుందో ఐ విల్ షో యూ. కిందకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. అండ్ చూడండి, అంటే ఈ ప్లేస్ చూస్తుంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే వైజాగ్ని మళ్ళీ సేమ్ అక్కడ కూడా ఇలానే ఉంటుంది అని అనిపించింది. వ్యూ, ఈ హౌజెస్ ఇవన్నీ చూడండి. హనుమంత్ వాక్లో ఇలా కొండపైన హౌజెస్ ఉంటాయి కదా, సేమ్ అలానే. మీరు మా ఫ్రెండ్స్ వీడియోస్ లేకపోతే మా వ్లాగ్స్, మా ఫన్ ఏవైనా ఇంకా చూడాలి అనుకుంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, రీసెంట్గా క్రియేట్ చేసాం. అందులో సమ్ వీడియోస్ పోస్ట్ చేసాం. దీనికి ఎప్పుడు ఫోటోలే ఫ్రెండ్స్. గాయత్రి ఫోటో తీయంట. అయితే అట్టే ఫోటో అంటే తీయ వెళ్ళు. ఎంతసేపు నేను తీసాను కదా, ప్లీజ్ అర్థం చేసుకో. దగ్గరికి వెళ్ళి దాని ఫోన్తో తీ. అయితే దాన్ని ఇగ్నోర్ చేసేయండి, ఇలానే ఉంటుంది. అండ్ వ్లాగ్స్ని చూడాలనుకుంటే మేమందరం ఉంటాం, మా హాస్టల్ ఫ్రెండ్స్. అండ్ మా ఫన్ చాలా బాగుంటుంది. చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు. కుసుమాకి మాత్రం ఎక్కడ మంచి వ్యూ ఉన్నా ఏమున్నా మధ్యలో మా అమ్మ డిస్టర్బెన్స్. వాళ్ళకి ఏమున్నా ఫొటోస్ మెయిన్ ఇంపార్టెంట్ తనకి. మేమే అనుకున్నాం మాకన్నా ఫొటోస్ పిచ్ తనకి. రీసెంట్గా రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళాం. అక్కడ కూడా ఫ్రెండ్స్ అందరం పార్క్లో ఎంజాయ్ చేస్తుంటే తను మాత్రం మంచి వ్యూ చూసుకొని ఫొటోస్ తీసుకొని. చూడండి ఫ్రెండ్స్, లైక్ దిస్ మొత్తం ఒక వైజాగ్ వ్యూ వచ్చింది. మళ్ళీ మా హోమ్ టౌన్ని మేము మళ్ళీ రీకాల్ చేసుకున్నాం. ఎంత దిగినా రావట్లేదు ఫ్రెండ్స్. మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి దిగుతూనే ఉన్నాం కంటిన్యూగా, కానీ మా వల్ల అవ్వడం లేదు ఫ్రెండ్స్. చాలా ట్రై చేస్తున్నాం కూర్చోడానికి. కూర్చుంటున్నాం మళ్ళీ వెళ్తున్నాం, కూర్చుంటున్నాం మళ్ళీ వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చాక అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, వ్లాగర్స్. మా మమ్మీ షాప్ కనిపెట్టేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇప్పుడు కొని తిని తాగి వెళ్తారు. పద్దాకా షాప్ కనబడితే షాప్లోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇంకా చాలా కిందకి దిగాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కొనుక్కున్నాం. తింటూ తాగుతూ we will get down and మా వ్లాగ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బాయ్ బాయ్. ఇవన్నీ ఇప్పుడు తింటూ వచ్చేసాం గాయస్. ఇప్పుడు గాయత్రిని సమీర ఏం ప్రశ్నలు అడుగుతుందో, ఏం చేస్తుందో మీరు చూడండి ఈ వ్లాగ్లో. వదిన గివన పొలరాలిపోతుంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనండి, అంతే కదా. ఆ టాపిక్ కాదు ఇప్పుడు. గాయత్రి ఎలా ఎక్కింది, ఎలా దిగింది, అది మ్యాటర్. వాళ్ళ కోసం మనకెందుకు. ఎక్స్పీరియన్స్ చూడండి ఒకసారి. బ్లాక్ ఎలా అయిపోయింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అయిపోయింది ఒకసారి. టచ్ చేయడానికి కావదు వాళ్ళకి, నార్మల్ మాట్లాడు. చూడండి ఫ్రెండ్ ఎలా ఉంది, చాలా బ్లాక్. వెళ్ళినప్పుడు మాత్రం చాలా వైట్ వెళ్ళింది. గాయ స్నాక్స్ మాత్రం మంచిగా తింటది, కానీ ఎక్కడం దిగడం మాత్రం కష్టం గైస్. పప్పుతో తినేమంటే ఎంత తినేస్తుంది. చూడండి గైస్ లిస్ట్ చెప్తుంది, కానీ అవేం కాదంట తనకి.